హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో టూటీ ఫ్రూటీని ఇంట్లోనే సింపుల్గా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ టూటీ ఫ్రూటీని ఎక్కువగా కేక్స్, ఐస్ క్రీమ్స్, డెజర్ట్స్, డ్రింక్స్ ఇంకా కొన్ని రెసిపీల్లో యూజ్ చేస్తారండి. బయట మార్కెట్లో కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా టూటీ ఫ్రూటీని ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. దీనికోసం నేను పుచ్చకాయని తీసుకుంటున్నాను. మీరు పుచ్చకాయకి బదులు పచ్చి బొప్పాయితో కూడా ఈ టూటీ ఫ్రూటీని చేసుకోవచ్చండి. మనం పుచ్చకాయ లోపల పార్ట్ మొత్తం తినేసిన తర్వాత ఇలా లోపల ఉన్న రెడ్ పార్ట్ మొత్తం తీసేసుకోవాలండి. దీనిపైన లేయర్ గ్రీన్ పార్ట్ని కూడా తీసేసుకొని మధ్యలో ఉండే వైట్ పార్ట్ని మాత్రమే యూజ్ చేసుకోవాలి. ఇలా ఒక పీలర్తో గ్రీన్ పార్ట్ మొత్తం తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలాగే మిగిలిన ముక్కలన్నింటినీ పీల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేనైతే మీడియం సైజు పుచ్చకాయని తీసుకొని అందులో హాఫ్ పార్ట్ని ఈ టూటీ ఫ్రూటీ రెడీ చేసుకోవడానికి ఇలా పీల్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు వీటన్నింటినీ ఒకే సైజులో సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మరీ పెద్ద ముక్కలు ఉండేలాగా కట్ చేసుకోకూడదు, అలా అని మరీ చిన్నగా కూడా కట్ చేసుకోకుండా ఇలా మీడియం సైజులో ముక్కలు కట్ చేసుకోవాలండి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని అందులో 1 లీటర్ వరకు వాటర్ పోసుకొని మనం కట్ చేసుకున్న ముక్కల్ని కొలుచుకోవాలి. నాకైతే 2 కప్పుల ముక్కలు వచ్చాయండి. ఇలా కొలుచుకొని వేసుకొని ఈ ముక్కల్ని ఒక 5 నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక పొంగు వచ్చే అంతవరకు ఉడికించుకుంటే సరిపోతుంది. వీటిని మరీ ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదండి. మనం ఒక ముక్క పట్టుకొని చూస్తే ముక్క కొంచెం సాఫ్ట్గా అయితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ముక్కలన్నింటినీ వాటర్లో నుంచి తీసుకొని వాటర్ ఏమీ లేకుండా ఫిల్టర్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ముక్కల్ని పక్కకు తీసుకొని స్టవ్ మీద వేరొక గిన్నె పెట్టుకొని అందులో మనం తీసుకున్న 2 కప్పుల ముక్కలకి 1 కప్పు పంచదారను వేసుకోవాలి. 1/4 కప్పు వాటర్ పోసుకొని ఈ పంచదార మొత్తం కరిగే అంతవరకు కరిగించుకోవాలి. పంచదార పూర్తిగా కరిగిపోయి మనకి గులాబ్ జామ్ పాకం ఎలా అయితే వస్తుందో కొంచెం తిగ్గా వచ్చే అంతవరకు మరిగించుకొని తర్వాత ఈ ముక్కలన్నింటినీ ఈ పాకంలో వేసుకొని ఒక 5-6 నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ పాకం ముక్కలు బాగా అబ్జర్వ్ చేసుకునేలాగా కలుపుకుంటూ ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ పాకం పూర్తిగా పీల్చుకున్న తర్వాత మనకు ముక్క అనేది ఇలా తుంచితే తునిగేటట్లు ఉంటే సరిపోతుంది. ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ముక్కల్ని పక్కకు పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ముక్కలు పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా 3 కప్స్లో ముక్కల్ని ఈవెన్గా వేసుకోవాలి. కొంచెం వాటర్తో వేసుకున్నా ఏం కాదండి. ఇలా అన్నింటినీ ఈవెన్గా కప్పుల్లోకి తీసుకున్న తర్వాత మీకు అవైలబుల్గా ఉన్న ఫుడ్ కలర్స్ని ఇందులో వేసుకోవాలి. నా దగ్గర అయితే గ్రీను, ఎల్లో, రెడ్ ఫుడ్ కలర్స్ ఉన్నాయండి. ఒక్కొక్క దానిలో ఒక్కొక్క పావు టీ స్పూన్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఫుడ్ కలర్ మొత్తం ఈ ముక్కలకు పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ ఫుడ్ కలర్స్ అన్నీ ఈవెన్గా కలుపుకున్న తర్వాత ఓవర్ నైట్ అలా వదిలేసామంటే ఇందులో ఉన్న షుగర్ సిరప్, ఫుడ్ కలరు ఈ ముక్కలు బాగా అబ్జర్వ్ చేసుకొని మనకు టూటీ ఫ్రూటీస్ అనేవి ఈవెన్గా వస్తాయండి. ఇప్పుడు వీటిపైన మూత పెట్టుకొని ఓవర్ నైట్ అలా వదిలేయాలి. మరుసటి రోజు మూత తీసి చూసామంటే చూడండి, ఫుడ్ కలర్స్, షుగర్ సిరప్ బాగా అబ్జర్వ్ చేసుకొని ముక్కలు అనేవి బాగా షైనింగ్గా ఉన్నాయి. వీటన్నింటినీ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లేట్లో వేసుకొని ఇలా పల్చగా ఆరబెట్టుకోవాలి. అలా అని ఎండలో పెట్టకూడదండి. ఎండలో పెడితే వీటిల్లో ఉన్న మాయిశ్చర్ మొత్తం పోయి అన్నీ ముడతలుగా అయిపోతాయి. ఫ్యాన్ గాలి కింద ఒక 5-6 గంటలు ఆరబెట్టుకున్నామంటే మనకి టూటీ ఫ్రూటీ అనేది రెడీ అయిపోతాయి. చూడండి, 5-6 గంటల తర్వాత చూపిస్తున్నాను. పూర్తిగా ఆరిపోయి మనకి టూటీ ఫ్రూటీ రెడీ అయిపోయింది. వీటన్నింటినీ కలిపి ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 5-6 నెలల పాటు నిలవ ఉంటాయి. మీరు ఐస్ క్రీమ్స్, డెజర్ట్స్, కేక్స్ ఏ రెసిపీ ప్రిపేర్ చేసుకున్నా వీటిని వాడుకోవచ్చండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ రెసిపీ ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ చేయటం మర్చిపోకండి.